రైలు పట్టాల మీదనే పోతాయి. అట్లా పోతేనే వాటిని రైళ్ళు అంటారు. కార్లు బస్సులు రోడ్ల మీద పోతాయి. కానీ ఒక కారులా రోడ్డు మీద పోతలేదట, రైలు పట్టాల మీదకి వెళ్ళిపోతుందట. కొత్త రకం కారు గిట్ల కనిపెట్టిరా ఏంది అనుకుంటురా? మరి ఆ కారు ఏందో గట్లెందుకు పోతాందో అరుచుకుందరు రారి చప్పున. గీ పట్టాల మీద చూడురి, కారే మహేందర్ తార్ కారు. దగ్గర 25 లక్షల కారు ఇది. అయితే 20 లక్షల కారు పెట్టి కొన్న కారు ఎట్లా పోతుందో చూడు. చూసినావా రైలు పట్టాల మీదకి వెళ్ళి దాంచుకుపోతుందోలా? ఈ మహేందర్ సారు పట్టాల మీద నడిచే కారును కనిపెట్టిండా ఏంది అనుకున్నారు. అట్లా కారడ్డం ఆడకుర్రి. అయితే ఈ కారును నడిపే పెద్ద ఆయననే ఇట్లా పట్టాల మీద ఓనిచ్చిండు. ఈ కారు నడిపేది 65 ఏండ్ల తాతనట. మరి ఇంటికి పోదామని బయలుదేరిందట. కానీ రైలు పట్టాలు అనవడుతోటే ఇంటికంటే స్వర్గానికో నరకానికో ఓడు నయమని అనుకున్నాడు కావచ్చు, మనకు తెలియదు. పట్టాల మీదకి వెళ్ళి దాంచుకుపోతుందట. ఇక గదేమో నడుమిట్లనే ఇరుక్కుపోయింది. ఇంకా నయం అటుకెళ్ళి ఇంకా రైలు బండి రాలేదు. అత్తే మాత్రం బాలకృష్ణ సినిమా సీనేం కనబడు కావచ్చు. అంతలే రైల్వే వాళ్ళు వచ్చి ఎట్లనో గట్లా తిప్పలు వాడుకుంటూ ఆ కారును ఆడికెళ్ళి తీసిరు. ఆ తాత తాగినట్టునులా, అందుకే రైలు పట్టాలు కూడా రోడ్డు లెక్కనే కనబడ్డది ఈయనకి. కానీ అదేందోలాగి నడుమ తార్కార్లే గిట్లా పట్టాల మీదకి వెళ్ళి పోతానే. మొన్నటికి మొన్న కూడా గిట్లనే గిసంటి తార్కారే రైలు పట్టాల మీదకి వెళ్ళి దాంచుకుపోయింది. ఇక ఎట్లనో గట్లా దాన్ని ఆడికెళ్ళి తీసేసిరు. అంతకు ముందు కూడా ఇంకో కారు గట్టనేమైంది. ఇప్పుడేమో గీతారు. వందే భారత్ బండ్లకు బర్రెలకు ఎసంటి అవినాభావ సంబంధం ఉన్నదో ఈ తారు కార్లకు రైలు పట్టాలకు గసంటి సంబంధమే ఉన్నది కావచ్చు పో. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలే కదా, మన కాడ కాదు, గా నాగాలాండ్ లోనట. నాగాలాండ్లా